పత్రికా మిత్రులు, నా పేరు ఆవుల మల్లేష్. నేను మంచాల మండలం ఎక్స్ వైస్ ఎంపీపీ, రంగారెడ్డి జిల్లా. మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మహర్షి గారు నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూసాం, ఆయన ఒక గొప్ప సైద్ధాంతికంగా అలాగే వేదాంతపరంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమానత్వాన్ని సాధించడం కోసం అన్ని కులాలని, అన్ని వర్గాలని వాళ్ళ విశ్వాసాలకు అనుగుణంగా ఎవరెవరు ఏ రకమైన మతాన్ని స్వీకరించినా, ఎవరు ఏ దేవుణ్ణి పూజించినా ఆ దేవుణ్ణి తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో పెట్టడం చాలా గొప్ప అద్భుతమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నా. నిజంగా నేను ఎన్నడూ ఈరోజు వచ్చి చూశాను, కానీ నిజంగా కన్నుల పండుగలాగా ఉంది మన దేశం. అన్ని మతాలకు, అన్ని కులాలకు, అంటే సామ్యవాద పద్ధతిలో ఏ మతాన్నైనా ఏ దేవుడినైనా పూజించుకోవచ్చు, ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అనేటటువంటి ఒక మంచి ఆదర్శంగా ఉన్నటువంటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. దానికి అనుగుణంగా మహర్షి గారు ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా, ప్రజల నమ్మకాలకు దగ్గరగా ఆయన చేస్తున్నటువంటి సేవలు నిజంగా ఆయనను చూస్తే నాకైతే అనిపించింది, ఈ దేశంలో ఎక్కడ ఉన్న దేవతలందరూ కూడా ఇక్కడనే కొలువై ఉన్నట్లుగా మనకు కనబడ్డది. కాబట్టి ఆయన మీద, అంత పెద్ద గురువు మీద, ఒక మహర్షి మీద కొంతమంది ఆకతాయిలు నిందా ప్రచారం చేయడం, షిరిడి సాయిబాబా పేరు పెట్టిండని, ఆయన ఫోటో పెట్టిండని మాట్లాడడం అనేది నిజంగా వాళ్ళ వివేచనకే వదిలేస్తున్నాం. కానీ అంత పెద్ద గురువుని ఆ రకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం కాదు. ఇంకా మీకేమని ఉంటే ఈడ చాలామంది దేవుళ్ళను పెట్టుకోవచ్చు. మీరు ఈ దేవుని పెట్టండి, మీ ఆశ్రమంలో ఈ దేవుడు ఉంటే బాగుంటుందని సూచించండి, దాని ప్రకారం పోవాలి తప్ప ఈ రకంగా నిందా ప్రచారం చేయొద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. రెండోది, సాయిబాబా గారు అంటే మనకు దేవుడుగానే తెలుసు. ఆయన 1838 నుంచి 1838 నుంచి 1918 వరకు భారతదేశం, ఉత్తర భారతదేశంలో ప్రజలకు సేవ చేసినటువంటి ఒక మంచి ఆధ్యాత్మికవేత్త, సంఘ సంస్కర్తగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన కుల మతాలకే అతీతంగా సేవ చేసినటువంటి నాయకుడు, ప్రజలను విశ్వాసం పొందినటువంటి దేవుడు. కాబట్టి ఆయన దేవుడుగానే చూస్తారు. అందుకనే ఆయనకు షిరిడీలో దేవాలయం కట్టించి ఈరోజు దేశంలో ఉన్నటువంటి నలుమూలలు ఉన్నటువంటి ప్రపంచ దేశాల నుంచి కూడా షిరిడీ వెళ్ళి మొక్కొస్తున్నామంటే ఆయన దేవుడు కదా. మరి ఆయనని ఈ ఆశ్రమంలో పెట్టుకుంటే ఎందుకు కించపరచాలి? దాని వెనుక మీ ఉద్దేశం ఏంటి అనేది నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మీరు ఒక మంచిని ఓర్వలేనటువంటి వాళ్ళు, ఒక నమ్మకానికి, ఒక సహనానికి సూచికగా ఉన్నటువంటి ఒక మన షిరిడి సాయిబాబా గారి మీద ఆ రకమైనటువంటి చివాకులు అవాకులు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి గురువులు పశువుల శాలలో కూడా బండి సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ కబీర్ కానీ, లేకపోతే భక్త రామదాస్ కానీ, భక్త తుకారాం కానీ, వీళ్ళందరూ సంఘ సంస్కర్తలుగా ఈ దేశానికి ఎంతో సేవ చేసినటువంటి నాయకులు. వాళ్ళను కూడా ఈరోజు మనం కొనియాడుతున్నాం. వాళ్ళు మసీదులో వండుకోవచ్చు, దేవాలయంలో అరుగు మీద వండుకోవచ్చు. ఆయన హిందూకి ముస్లిం అనే తేడా ఎక్కడన్నా చూపెట్టాడా? హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నాడు. అందరూ ఒకటే, నా బిడ్డలాగా చూసుకుంటాను నేను అనే పద్ధతులను చూసిండు ఆయన. కాబట్టి ఆ రకంగా షిరిడి సాయిబాబా గారి ఫోటో పెట్టినంత మాత్రాన, విగ్రహం పెట్టినంత మాత్రాన మన మహర్షి గారి మీద మాట్లాడడం కరెక్టు కాదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఆయనకు, ఈ ఆశ్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి మా కమిటీ తరపున మేము పూర్తి మద్దతును తెలియజేస్తూ ఆయనకు ఎల్లవేళలా అండదండలుగా మేము ఉంటామని చెప్పి మేము చెప్తూ నేను ముగిస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు పాలకూర్ల జానే గౌడ్. నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి.
లా స్టూడెంట్ని. అయితే ఈరోజు ఈ ఆశ్రమంలో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే షిరిడి సాయిబాబా గురించి కొంతమంది పొగరుగా అహంకార బుద్ధితో వారు దేవుడే కాదు, వారి భక్తుల యొక్క మాలాంటి భక్తుల యొక్క విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడే క్రమంలో ఈ భారతదేశంలో ఎన్నో షిరిడి సాయిబాబా దేవాలయాలు ఉన్నాయి. వాటిని నిర్వహించే నిర్వాహకులు ఉన్నారు. ఆ నిర్వాహకులు కానీ భక్తులు కానీ ఏ ఒక్కరు వారి యొక్క అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టకుండా మౌనాన్ని వహించడం జరిగింది. ఆ క్రమంలో సిద్ధగురు రమణానంద మహర్షి గారు వారు ఒక బుక్కుని రాశారు. శతప్రశ్న సంధానం అనే బుక్కును రాసి, ఎవరైతే షిరిడి సాయిబాబా గురించి సాక్షాత్తు ఆ భగవంతుని గురించి తప్పు మాట్లాడుతున్నారో, తప్పు మాట్లాడే మూర్ఖులు ఈ పుస్తకాన్ని చదువుకుంటే వారికి వారి యొక్క మహిమలు, అదేవిధంగా వారి యొక్క ప్రశంస తెలుస్తుందని సిద్ధగురు రమణానంద మహర్షి గారు దీనిపైన మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి మాలాంటి ఎంతోమంది యువభక్తులు రోజు నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉన్న మాలాంటి విద్యార్థులు అందరూ ఎవరైతే దాన్ని తిప్పికొడుతున్నారో వారికి సహకరించాలనే ఉద్దేశంతో మేము చాలా రోజుల నుంచి ఓపిక పట్టినాం. కానీ సిద్ధగురు రమణానంద మహర్షి గారు మాకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోగలడని మేము విశ్వసించి వారికి మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థి లోకం మరియు యువజన లోకం మేమందరం సిద్ధగురువు గారికి స్వచ్ఛందంగా ఈ బుక్కును రాసిరు. అదేవిధంగా అలాంటి మా సాయిబాబా అంటే మా అందరికీ దేవుడు. ఎన్నో సంవత్సరాలుగా మా తాతలు తండ్రులు ఈ భారతదేశంలో ప్రతి హిందువు పూజిస్తున్నాడు. శివుని ఎట్లా పూజిస్తున్నామో సాయిబాబా గారిని అట్టనే పూజిస్తున్నాం. ఆ రాముని ఎట్లా పూజిస్తున్నామో సాయిబాబా గారిని ఇట్లా అదేవిధంగా పూజిస్తున్నాం. కాబట్టి మా మనోభావాలను దెబ్బతీసే ఏ మాటలైతే మాట్లాడుతారో వారిని, ఒక భక్తులు అంటే ఏముండాలి, అహంకారము ఆవేశం ఉండకుండా వారికి తనదైన శైలిలో సమాధానాన్ని చెప్తూ ముందుకు తీసుకెళ్తున్న రమణానంద మహర్షి మాకు ప్రత్యక్ష దైవంగా ఈరోజు కనబడడం జరిగింది. కాబట్టి మేమందరం స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సాయిబాబా భక్తులుగా శివభక్తులుగా మేము ఇక్కడికి విచ్చేసినాం. మా మద్దతు ఎల్లవేళలా మా రమణానంద మహర్షి గారికి, అదేవిధంగా సాయిబాబాను వ్యతిరేకించే శక్తులకు ఎవరైతే పోరాటం చేస్తారో వారందరికీ మా శివసాయి సేన తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి అవాకులు చవాకులు పేలితే పెద్ద ఎత్తున భారతదేశం మొత్తం సాయిబాబా భక్తులతో, అదేవిధంగా మా హిందూ దేవుళ్ళకు సంబంధించి వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ, శివభక్తులు కానీ, శ్రీరామ్ భక్తులు కానీ, కృష్ణ భక్తులు కానీ, వీళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరు అహంకారంగా, అదేవిధంగా నెత్తిన ఎక్కినట్టు మీరు మాట్లాడడం మానుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. దీనికి మా భక్తులు ప్రతి హిందువు దీన్ని ఖండించాల్సిందిగా కోరుచూ ఈ ప్రెస్ మీట్ను ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.